హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే ఔరంగజేబు జీవిత చరిత్ర. ఔరంగజేబ్ పేరు చెప్పగానే చాలామంది ఆయన ఒక మతోన్మాది, ఆయన ఒక రాక్షసుడు అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరు ఎన్ననుకున్నా, ఈ సమాజంలో ఎవరు ఎలా చూస్తున్నా, ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరో అంటున్నారని చెప్పేసి మనం కూడా ఆయన్ని తప్పు పట్టడం తప్పు. అందుకే ఈ వీడియోలోని ఔరంగజేబ్ చేసినటువంటి చెడు పనులతో పాటు మంచి పనులు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఔరంగజేబు చిన్నప్పటి నుండి చాలా విచిత్రంగా జీవించేవాడు. రాజకుమారుడు అంటే ఎప్పుడు కూడా అనేక వ్యసనాలకు బానిసలవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లను నచ్చిన విధంగా వాడుకుంటూ ఉంటారు. ఇక మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అప్పట్లో మద్యం అంటే చాలా చిన్న విషయం. ఇలా షాజహాన్కి పుట్టిన సంతానం అంతా కూడా అనేక రకాలుగా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే, ఔరంగజేబు మాత్రం మత విశ్వాసాల గురించి, పాలనా సంబంధమైన విధానాల గురించి, రాజ్యాన్ని ఎలా విస్తృతం చేయాలని ఎక్కువగా సైనికులతో కలిసి ఉండేవాడు. అలాగే రాజ్యంలో రాజకుమారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఔరంగజేబు మాత్రం ఇలా శిక్షణ ఇచ్చే వాళ్ళ దగ్గర కాకుండా, ఎవరైతే నిజంగా యుద్ధ భూమిలో ఒక బానిసల ముందుండి యుద్ధం చేస్తారో వాళ్ళ దగ్గరే యుద్ధాన్ని నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. కానీ ఇదంతా గమనిస్తున్న షాజహాన్ కడుపున ఔరంగజేబు చెడపుట్టాడని, ఔరంగజేబు రాజకుమారుడు అయ్యుండి కింది స్థాయి వ్యక్తులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ షాజహాన్కి తలనొప్పిగా మారాడని చెప్పేసి అప్పట్లో షాజహాన్ ఔరంగజేబుని తన కొడుకని చెప్పుకోవడానికే కొంచెం ఈర్ష్యగా ఫీల్ అయ్యేవాడంట. ఔరంగజేబుకి అందరిలాగే ఏదో దేవుడి దయ వల్ల తన తండ్రి అధికారం తనకు రాలేదు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన తన అన్న దారాసుకోకి అధికారం కట్టబెడుతూ ఉంటే, దారాసుకో అధికారానికి సమర్థుడు కాదు అని, అధికారం కావాలంటే రాజుకి పెద్ద కుమారుడుగా ఉంటే సరిపోదు, రాజ్యాధికార లక్షణాలు కూడా ఉండాలి అన్నాడు. ఆ మాటలు విన్న షాజహాన్, రాజు అంటే ఉందాగా ఉండాలి, రాజును చూస్తే గౌరవంగా అనిపించాలి, నీలాగా కూలివాడిలా బ్రతికేవాడు రాజు కానవసరం లేదని ఔరంగజేబుని ఘోరంగా అవమానించాడు. ఆ మాటలు విన్న ఔరంగజేబు తన యొక్క సైన్యాన్ని వెంట పెట్టుకుని షాజహాన్ పెద్ద కొడుకు అయినటువంటి దారాసుకోపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధంలో దారాసుకోకి షాజహాన్ అండ ఉన్నప్పటికీ కూడా ఔరంగజేబు విజయాన్ని సాధించాడు. పైగా తన నాన్న ఆశపడినట్టుగానే కిరీటాన్ని దారాసుకో తలపై పెట్టి ఆ తలను నరికి షాజహాన్కి గిఫ్ట్గా పంపించాడు ఔరంగజేబు. ఈ యుద్ధంలో దారాసుకోకి సహకరించిన ఔరంగజేబు తమ్ముడిని దేశం వదిలి పారిపోయేలా చేశాడు. అలాగే ఇదే యుద్ధంలో ఔరంగజేబుకు సహకరించిన తన ఇంకొక తమ్ముడిని ముందు అధికారంలో భాగస్వామ్యం అడుగుతాడని చెప్పేసి ముందుగానే అతన్ని బంధించి మరణశిక్ష విధించాడు. అదేవిధంగా తనని మహారాజు చేయమంటే అవమానించిన తన తండ్రిని కారాగారంలో చనిపోయేంత వరకు బందీగానే ఉంచాడు. అయితే షాజహాన్ని బందీగా ఉంచడానికి కారణం, షాజహాన్ తన సొంత కూతురుతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి నిందించి షాజహాన్తో పాటు తన కూతురిని కూడా బంధించాడు. దీంతో అయిన వాళ్ళందరినీ అడ్డు తప్పించుకుని ఒక్కడే ఏకఛత్రాధిపత్యం సాధించాలని మహారాజుగా పట్టాభిషేకం చేయించుకున్నాడు ఔరంగజేబు. ఇలా అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు తన తాతల వల్ల, తండ్రి వల్ల కానిది తాను చేసి చూపించాలనుకున్నాడు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశం వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు. యుద్ధాలు అంటే అస్సలు భయపడేవాడు కాదు. అందువల్లే రాజపుత్రులను, సిక్కులను, హిందువులను అణిచివేతకు గురి చేసేవాడు. ఇంకా చెప్పాలంటే 9వ సిక్కు గురువును మత మార్పిడికి వ్యతిరేకంగా ఉంటున్నాడని చెప్పేసి అందరూ చూస్తుండగానే తన తల నరికి చంపేశాడు. ఈ విధంగా ఒకవైపు సిక్కు గురువులతోనూ, మరొక వైపు రాజపుత్రులైనటువంటి మహారాణా ప్రతాప్ సింగ్ లాంటి వాళ్ళతోనూ, మరియు అదేవిధంగా మరాఠా యూదులైనటువంటి మన యొక్క ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు లాంటి వాళ్ళతోనూ ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు. ఔరంగజేబు తన చనిపోయేంత వరకు కూడా ఇస్లాం మతం వ్యాప్తి చేయాలని చెప్పేసి ఎప్పుడూ అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన నమ్మిన సిద్ధాంతాన్ని తన చనిపోయేంత వరకు కూడా వదులుకోలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఔరంగజేబు హయాంలోనే మొఘల చక్రవర్తులు అత్యధిక భూభాగాన్ని తమ యొక్క రాజ్య పరిపాలన చేసుకునే ఔరంగజేబుది అతిపెద్ద సామ్రాజ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
అయితే ఔరంగజేబు గురించి మనమందరం చెప్పుకునేది ఒకే ఒకటి. ఔరంగజేబు హిందువులపైన జిజియా పన్ను విధించాడు. జిజియా పన్ను అంటే ఎవరైతే ముస్లింలు కాని వారు ఉంటారో వాళ్ళపైన వేసే పన్ను. వాళ్ళు వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి కొలుసుకోవాలంటే ఖచ్చితంగా జిజియా పన్ను కట్టవలసిందే, లేకపోతే మతం మారి ఇస్లాం పుచ్చుకోవాలి. అయితే ఇది ఔరంగజేబు ప్రవేశపెట్టింది కాదు. ఔరంగజేబు కంటే ముందుగా కుతుబుద్దీన్ ఐబక్ లాంటి వాళ్ళు ఈ యొక్క జిజియా పన్ను ప్రవేశపెట్టారు. అయితే వాళ్ళు సమర్థవంతంగా రాజ్యంలోనే జిజియా పన్ను వసూలు చేయలేకపోయారు. ఎందుకంటే హిందువుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల వాళ్ళు దాన్ని సాధించలేకపోయారు. కానీ అత్యంత కఠినంగా ఉండేటటువంటి ఔరంగజేబు మాత్రం తను చెప్పింది జరగాలి, జిజియా పన్ను కట్టాలని చెప్పేసి అత్యంత ప్రెజర్ పెట్టడంతో ఈ విధంగా హిందువులకి వ్యతిరేక అయ్యాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఔరంగజేబు జిజియా పన్ను విధించడం తప్పే అయినప్పటికీ కూడా తను చాలా మంచి పనులు కూడా చేశాడు. అవి ఏంటి అంటే, ఎవరైనా రాజ్యంలో రోడ్డు పైన నడవాలంటే అక్బర్, షాజహాన్ కాలంలో ఎవరైనా పన్ను కట్టవలసిందే. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, వాణిజ్యంగా మనం ముందుండాలని చెప్పేసి ఔరంగజేబు రోడ్డు పన్ను వర్తకులపైన పూర్తిగా రద్దు చేశాడు. అదేవిధంగా ప్రజలు పంటలు పండించుకోవాలంటే వర్షపు నీటిని వినియోగించుకోవడానికి కూడా అప్పట్లో పన్నులు ఉండేవి. ఔరంగజేబు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వర్షపు నీటిని రైతులు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క పంటలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి దానిపైన పూర్తిగా పన్నులు రద్దు చేశాడు. అయితే అప్పటి కాలంలో చాలామంది వాయిద్యాలు వాయిస్తూ కవిత్వాలు చెబుతూ నాట్య ప్రదర్శన చేస్తూ జీవితాన్ని సాగించేవాళ్ళు. అటువంటి వాళ్ళపైన కూడా పన్నులు విధించేవాళ్ళు మొఘలు చక్రవర్తులు. అయితే ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వాటిపైన పన్నులు పూర్తిగా నిషేధించాడు. అలాగే వాటిని అనవసరమైన వాటిగా భావించి రాజు దర్బార్లో కవులను, కళాకారులను తొలగించాడు. దీనివలన చాలామంది ఔరంగజేబు కళాకారులను అణచివేశాడని చెప్పేసి అంటూ ఉంటారు. నిజానికి ఔరంగజేబు తొలగించింది కేవలం రాజమందిరంలో కళాకారులను మాత్రమే. నిజంగా ఎవరైతే బయట అటువంటి పనులు చేస్తూ బ్రతుకుతారో వాళ్ళకి ఎటువంటి పన్ను కూడా లేకుండా చేశాడు. అలాగే తన తండ్రి షాజహాన్ ఔరంగజేబుని ఒకే ఒక కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత తన తల్లికి తాజ్ మహల్ కట్టినట్టే షాజహాన్కి కూడా యమునా నదికి మరొక వైపున నల్లరాయితో ఒక తాజ్ మహల్ కట్టమని చెప్పాడు. దీనికి ఔరంగజేబు ఒకే ఒక్క మాట చెప్పాడు, నేను ప్రజాధనం సమాధుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. ఈ రోజు నుండి నువ్వు కష్టపడి ఎంతైతే సంపాదించుకుంటావో ఆ డబ్బు మొత్తం నీ సమాధి కోసమే ఖర్చు పెడతానని అన్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఔరంగజేబు ప్రజల సొమ్మును ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టేవాడు. ఇకపోతే హిందూ పండితులు చాలా మంది ఔరంగజేబుకి బుద్ధి చెప్పాలని చెప్పేసి తమ యొక్క పంచాంగాలను, వేదాలను ఒక పాడిపైన కట్టి వాటిని ఔరంగజేబు ముందు తిప్పుతూ ఉండేవాళ్ళు. అది చూసిన ఔరంగజేబు ఎందుకు పంచాంగాలను ఇలా తిప్పుతున్నారంటే వాళ్ళు దానికి సమాధానంగా రాజ్యంలో కలామ తల్లి చనిపోయిందని హేళనగా మాట్లాడితే ఔరంగజేబు దానికి బదులుగా కొంచెం గుయ్య లోతుగా తవ్వండి, లేకపోతే మళ్ళీ కలామ తల్లి బయటికి వచ్చేవచ్చని చెప్పేసి ఆ పండితులకు బదులిచ్చాడు. ఎందుకంటే మహారాజుగా ఉన్నప్పటికీ ఆయనే ప్రజాధనం తినేవాడు కాదు. ఔరంగజేబు ఉపయోగించుకునేది కేవలం తాను టోపీలు కుట్టి అమ్ముకున్న డబ్బులు మాత్రమే. ముహూర్తాలు, పంచాంగాలు, యాగాలు, హోమాలు అని చెప్పేసి బ్రతికే హిందువులపైన ఔరంగజేబు నిప్పులు చెరిగేవాడు. ఇప్పటికీ కూడా మన దేశంలో మతానికి రిజర్వేషన్ ఉంది. క్రిస్టియన్లకు 5% రిజర్వేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ముస్లింల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నారు. మనది ఒక లౌకిక రాజ్యాంగం అయినప్పటికీ మనమే ఈ విధంగా మతాలకి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పట్లో మొఘలుల కాలంలో ఉన్నది ముస్లింల రాజ్యం. వాళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేయడంలో తప్పేముంటుంది? ఫ్రెండ్స్, అయితే చాలా మంది చెప్పుకునే విషయం ఏంటంటే ఛత్రపతి సంభాజీ మహారాజుని ఔరంగజేబు అత్యంత అమానుషంగా ఘోరంగా చంపేసాడని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే ఛత్రపతి సంభాజీ మహారాజుని పట్టించింది ఒక హిందువునే. ఛత్రపతి సంభాజీ మహారాజు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒక హిందువునే. అప్పట్లో నియంత్రణ పాలన ఉండేది. ఔరంగజేబు ఒక నియంత. తనకి దొరికినటువంటి ఛత్రపతి సంభాజీని అత్యంత ఘోరంగా చంపాడు. అయితే చరిత్రలో ఇదే ఘోరమైన హత్య మాత్రం కాదు. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన పరికరాలతో మనుషుల్ని చంపేవాళ్ళు. అప్పుడు ఒక మనిషిని మద్దిగా చీల్చేవాళ్ళు, ఒక మనిషిని లోపల పెట్టి వేడి చేసేవాళ్ళు. ఇలా రకరకాల శిక్షలు అప్పట్లో తప్పులు చేస్తే రాజులు విధించేవాళ్ళు. ఆ విధమైనటువంటి కాలంలో అప్పట్లో ఛత్రపతి సంభాజీకి ఇచ్చింది ఒక రకమైన శిక్ష. అయితే మన హిందువు అయి ఒక మహారాజుకి అంత పెద్ద శిక్ష విధించడం ఒక కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ అది చరిత్ర, దాన్ని మార్చలేం. ఈరోజు ఔరంగజేబు సమాధిని తొలగిస్తేనో లేకపోతే పుస్తకాల్లో పేపర్లు చింపేస్తేనో చరిత్ర మారిపోదు. అయితే హైందవ మతం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన సంభాజీ మహారాజును గౌరవించడం ఎంత గొప్ప విషయమో అదేవిధంగా
మన యొక్క ఔరంగజేబు సమాధిని కూడా అంతే గౌరవంగా చరిత్రను పాడు చేయకుండా చూసుకోవడం అంతే గొప్ప విషయం. ఈ విధంగా మనం ఔరంగజేబు సమాధిని నాశనం చేస్తే అప్పుడు గుళ్ళు కూలగొట్టిన ఔరంగజేబుకి, అదేవిధంగా ఇప్పుడు ఔరంగజేబు సమాధిని నాశనం చేసిన మనకి ఏం తేడా ఉంటుంది ఫ్రెండ్స్? మనం చరిత్రగా చూడాలి. చరిత్రలో జరిగిన తప్పులను మన భావితరాలకు తెలియజేయాలంటే ఇటువంటి చరిత్ర ఎప్పటికీ ఉండాలి. ఔరంగజేబు ఎంత మూర్ఖుడో అంత మంచివాడు కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.